తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నారాయణపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొన్న ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా హింసాత్మక ఘటనలకు పురుకొల్పే విధంగా మాట్లాడారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నారాయణపేట డీఎస్పీ లింగయ్యను కలిసి ఫిర్యాదు కాపీని అందజేశారు. ముఖ్యమంత్రిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేందర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండొచ్చు కానీ హింసను ప్రేరేపించే విధంగా ప్రసంగించడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. అందుకే చట్టం ముందు అందరూ సమానులు అనే ఉద్దేశంతో ఈ ఫిర్యాదు చేశామని ఆయన మీడియాకు వివరించారు. With all proofs and all, దీనికి అటాచ్ చేసి ఏదైతే నువ్వు నీకు అన్ని కూడా దీంట్లో అన్ని ఉన్నాయి, ప్రూఫ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి పెన్ డ్రైవ్లో. దాంతో సహా మీకు this is a received copy. I have to send it to again to my head office. Thank you. 18వ తారీఖు ఖమ్మం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని స్పీచ్లో పచ్చిగా బీఆర్ఎస్ పార్టీని పార్టీ కేడర్ని తిడుతూ, అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిడుతూ ఈ పార్టీని బొందబెట్టాలి, ఈ పార్టీ పల్లెటూరుల ఈ పార్టీ జెండా దిమ్మెలను పలగొడితేనే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళి అని చెప్పి ఒక అసభ్యంగా, ఒక ప్రొవకేటివ్గా మాట్లాడి పల్లెల్లో మంచిగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇది ఆస్కారం ఉంది. కాబట్టి అందుకే ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ఒక ప్రొవకేటివ్ స్పీచ్ ఇచ్చి డిస్టర్బ్ చేస్తే స్పీచ్ ఇచ్చినందుకు అతని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఒక ఎఫ్ఐఆర్, ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్థానంలో బాధ్యతాయుత ఒక స్థానంలో ఉండి ఆయననే ప్రొవకేటివ్ స్పీచ్ ఇస్తాడు, ప్రొవకేటివ్ చేస్తాడు, ప్రజలను అల్లకొల్లం చేయడానికి ప్రయత్నిస్తాడంటే ఈ తెలంగాణ ఎక్కడ పోతుంది అనేది మనం అర్థం చేసుకునాలి. ఆయననే భాషకు అదుపు లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారు, ఆయన ఎట్లా ఉంటాడో ప్రజలు కూడా అట్లే మాట్లాడతారు. ఏమైనా మాట్లాడితేనేమో సిట్ అంటాడు, ఎవరి మీద ప్రభుత్వం అధికారం వాళ్ళకు ఉందని చెప్పి ఎట్లంటే అట్లా ఇచ్చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. అంతేకాకుండా ఇలా అలా మొన్న జరిగిన కథనాలన్నీ చెప్పి తెలుసు మీకు, ఎన్టీవీ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV9 కానీ అన్నీ వాళ్ళ పంచుక తినే దాంట్లో దాన్ని డైవర్ట్ చేయాలని అంతా బయటపడ్డది ప్రజలకు. అది బొగ్గు గనుల పంచాయతీ అని బయటపడినాక ఇలా ప్రజలది మళ్ళా మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పి హరీష్ రావు గారిని టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీరు సిట్ అని చెప్పి నైట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు రమ్మని చెప్పారు. ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అవసరం లేదు, నన్ను విచారించే అవసరం లేదంటే కూడా ఒక మళ్ళా సిట్ వేసి అతన్ని విచారించి ఇబ్బంది పెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలనుకునే రాజకీయం చాలా రోజులు నడవదు. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గద్దె దిగుతాడో అదే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.